ఒక చిన్న పక్షి జీవితంలో ఊహించని సంఘటన. ఒక చిన్న తప్పుతో అది తన 2 కాళ్లు కోల్పోయింది. అది ఆ రోడ్డుపైన పడి ఉండగా ఎవ్వరూ చూడలేదు. కాని అనుకోని సహాయం ఒకటొచ్చింది. ఎవరనుకుంటారు? ఈ కథలో హీరో ఓ కుక్క. ఒక పావురం చాలా అల్లరి చేస్తూ రోడ్లపైన ఆటలాడుతూ ఉంది. ఓ కారు వేగంగా వచ్చి పావురాన్ని తాకింది. దెబ్బ తగిలి రక్తంతో తడిసి రోడ్డు మీద ఒంటరిగా పడి ఉంది. ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. కుక్కకి కన్నీళ్లు ఆగలేదు. ఆ కుక్క దాన్ని నోటితో జాగ్రత్తగా తీసుకుని దగ్గరలోని పక్షుల ఆస్పత్రికి తీసుకెళ్లింది. డాక్టర్లు కాళ్లు కాపాడలేకపోయారు, కాని జీవితం మాత్రం కాపాడారు. ఆ సంఘటన తరువాత ఇద్దరూ విడదీయలేని స్నేహితులయ్యారు. పావురం ఇక ఎగరలేకపోయినా తన మిత్రుడితో జీవితం మళ్లీ మొదలుపెట్టింది. అయితే ఓ రోజు ఊహించని ప్రమాదం జరిగింది. కుక్క యొక్క పిల్లల్ని ఒక గ్రద్ద తీసుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది. కుక్క అమాయకంగా చూసి అరవడం మాత్రమే చేయగలిగింది. పావురం తన మిత్రుని బాధ చూసి భయపడకుండా ఆ గ్రద్ద దగ్గరికి వెళ్ళింది. తన మాటల్లో తేలిగ్గా చెప్పింది, నాకు నీమీద కోపం లేదు, కాని ఆ కుక్కపిల్ల తన తల్లి దగ్గరే ఉండాలి. మనమందరం ఈ భూమి మీద కలిసి ఉండాలి. గ్రద్ద తన హృదయంలో కూడా జాలిని నింపుకుంది. ఆ కుక్కపిల్లని అక్కడే వదిలేసి ఎగిరిపోయింది. ఇలాంటివి మిమ్మల్ని ఆలోచనలో పడేస్తే ఒక్కసారి మీ లైక్తో, కామెంట్తో, షేర్తో మాకు మద్దతివ్వండి. ఇంకా ఇలాంటివి మరిన్ని మంచి కథలు చూడాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చెయ్యండి.